అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. పెండింగ్ డిఏల పైన అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్రవ్యోల్బణం కారణంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం కారణంగా పరిహారం వీటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు టేరెన్స్ అలవెన్స్ ఇస్తుందన్న సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరిగితే డిఏ పెరుగుతూ ఉంటుంది. గత కొంతకాలంగా డిఏ పెరుగుతూనే ఉంది. ప్రతి సంవత్సరం రెండు సార్లు కేంద్ర ప్రభుత్వం డిఏను సవరిస్తుంటుంది. ఇది జనవరి 1, జూలై 1 నుంచే అమల్లోకి వస్తున్నప్పటికీ ఏటా ఆలస్యంగా మార్చిలో ఒకసారి, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మరోసారి డిఏపై ప్రకటన చూస్తూ ఉంది. అయితే బకాయిలతో కలిపి ముందువి అంటే జనవరి 1, జూలై 1 నుంచే చెల్లిస్తుంటుంది కేంద్రం. ఇటీవల దీపావళి సమయంలో డిఏను 3% పెంచి 50 నుంచి 53% పెంచిన సంగతి తెలిసింది మనకి. అయితే ఇప్పుడు కొత్త సంవత్సరం రాగా జనవరి నెలలో సవరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి కూడా మార్చి మొదటి వారంలో ప్రకటన వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డిఏను కేంద్రం ఆల్ ఇండియా కస్టమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ డేటా ఆధారంగా నిర్ణయిస్తుంటుంది. చివరిసారిగా నవంబర్ నెలలోనే AICPI డేటా విడుదల చేసింది కార్మిక మంత్రిత్వ శాఖ. ఇప్పుడు ఈ డేటా ప్రకారం డిఏ మరో 3% పెరిగి 56%కి చేరాల్సి ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే 2025 మార్చిలో ప్రకటన వచ్చినప్పటికీ 2025 జనవరి 1 నుంచే ఇది అమల్లోకి రావాల్సి ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల బకాయిలతో కలిపి ఏప్రిల్ జీతంలో కలిపి విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే నవంబర్ నెలలో వినియోగదారుల ధరల సూచి ద్రవ్యోల్బణం స్థిరంగానే ఉన్నప్పటికీ డిఏను నిర్ణయించడంలో డిసెంబర్ గణాంకాలు కూడా కీలకం కానున్నాయి. వీటన్నింటి సగటును బట్టి తుది డిఏను నిర్ణయిస్తారని చెప్పొచ్చు. చివరిగా 55% లేదా 56%కి డిఏ చేరుతుందని భావిస్తున్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెరిగితే ఇదే సమయంలో పెన్షనర్లకు డిఆర్ కూడా పెరగాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకుంటే 1 కోటి మందికి పైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది. మరి జీతం ఎంత పెరుగుతుంది? డిఏ అనేది ఉద్యోగుల కనీస వేతనం బేసిక్ వర్తిస్తుంది. అయితే ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం 30,000 అనుకుంటే ఇక్కడ 53% డిఏ ప్రకారం వారికి 15,900 వచ్చేది. ఇప్పుడు మరో 3% పెరిగితే 56%. డిఏ ప్రకారం మొత్తం రూపాయలు 16,800 అంటే అప్పుడు 900 పెరుగుతుందని చెప్పొచ్చు. డిఆర్ కూడా ఇదే ఫార్ములా వర్తిస్తుంది.